ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడులతో ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతోంది. తమ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతితో భీకర ప్రతీకార చర్యలు చేపడుతోంది ఇరాన్ సైన్యం. దీనిలో భాగంగా హర్ముజ్ జలసంధిని అధికారికంగా మూసివేసింది. తమ అనుమతి లేకుండా జలసంధిని దాటడానికి ప్రయత్నిస్తే చమురు నౌకలు తగలబెడతామని హెచ్చరించింది. ఇక ఇరాన్ వార్నింగ్తో హర్ముజ్ స్ట్రైట్ దగ్గర 700కు పైగా నౌకలు చిక్కుకుపోయాయి. వాటిలో 100కు పైగా కంటైనర్ షిప్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ మొదలయ్యాక హర్ముజ్ జలసంధిని దాటేందుకు నౌకలు సాహసించడం లేదు. గత 3 రోజుల వ్యవధిలో కేవలం 3 ఆయిల్ ట్యాంకర్లు, ఓ కార్గో షిప్ మాత్రమే హర్ముజ్ నుండి ప్రయాణించాయి. మిగిలిన నౌకలకు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ఇరాన్, ఒమన్ మధ్య ఉండే హార్ముజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత బిజీగా ఉండే జలమార్గం. అంతర్జాతీయ చమురు సరఫరాలకు అత్యంత కీలకమైంది. రోజువారీ చమురు, సహజ వాయు సరఫరాల్లో 20% హార్ముజ్ జలసంధి గుండానే జరుగుతుంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో చమురు నౌకలు నిలిచిపోయాయి. హర్ముజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలుపుతోంది. సౌదీ అరేబియాతో పాటు పశ్చిమాసియాలోని ఇరాన్, ఇరాక్ సహా పలు దేశాలు ఉత్పత్తి చేసే చమురు హార్ముజ్ నుంచే వెళ్తోంది. అలాగే ఖతర్, యుఏఈ ఉత్పత్తి చేసే సహజ వాయువు రవాణాకు ఉన్న ఏకైక మార్గం హార్ముజ్ జలసంధి. దీని గుండా ఒక్కో నౌక వెళ్లడానికి అత్యంత ఇరుకైన మార్గాలు ఉన్నాయి. హార్ముజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్ను గల్ఫ్ ఆఫ్ ఒమాన్తో కలుపుతోంది. ఇది సుమారు 33 కిలోమీటర్ల వెడల్పున్న సన్నని సముద్ర మార్గం. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20% ఈ మార్గం ద్వారానే సాగుతుంది. ఈ మార్గం గుండా సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, ఖతార్, బహ్రెయిన్, యుఏఈ, ఇరాన్ దేశాల ముడి చమురు, ఎల్పీజీ సరఫరా అవుతోంది. దీనిలో ఎక్కువ భాగం ఆసియా మార్కెట్లకు, ముఖ్యంగా చైనాకు వెళ్తుంది. యుద్ధం ఇలాగే కంటిన్యూ అయితే భారత్ సహా ఆసియా దేశాలకు చమురు కష్టాలు ఏర్పడనున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడులతో ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతోంది. తమ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతితో భీకర ప్రతీకార చర్యలు చేపడుతోంది ఇరాన్ సైన్యం. దీనిలో భాగంగా హర్ముజ్ జలసంధిని అధికారికంగా మూసివేసింది. తమ అనుమతి లేకుండా జలసంధిని దాటడానికి ప్రయత్నిస్తే చమురు నౌకలు తగలబెడతామని హెచ్చరించింది. ఇరాన్ వార్నింగ్తో హర్ముజ్ స్ట్రైట్ దగ్గర 700కు పైగా నౌకలు చిక్కుకుపోయాయి. వాటిలో 100కు పైగా కంటైనర్ షిప్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇజ్రాయెల్ ఇరాన్ వార్ మొదలయ్యాక హార్ముజ్ జలసంధిని దాటేందుకు నౌకలు సాహసించడం లేదు. గత 3 రోజుల వ్యవధిలో కేవలం 3 ఆయిల్ ట్యాంకర్లు, ఓ కార్గో షిప్ మాత్రమే హార్ముజ్ నుంచి ప్రయాణించాయి. మిగిలిన నౌకలకు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ఇరాన్, ఒమన్ మధ్య ఉండే హార్ముజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత బిజీగా ఉండే జలమార్గం. అంతర్జాతీయ చమురు సరఫరాలకు అత్యంత కీలకమైంది. రోజువారీ చమురు, సహజ వాయు సరఫరాల్లో 20% హార్ముజ్ జలసంధి గుండానే జరుగుతుంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో చమురు నౌకలు నిలిచిపోయాయి. హార్ముజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలుపుతుంది. సౌదీ అరేబియాతో పాటు పశ్చిమాసియాలోని ఇరాన్, ఇరాక్ సహా పలు దేశాలు ఉత్పత్తి చేసే చమురు హార్ముజ్ నుంచే వెళ్తుంది. అలాగే ఖతర్, యుఏఈ ఉత్పత్తి చేసే సహజ వాయువు రవాణా ఉన్న ఏకైక మార్గం హార్ముజ్ జలసంధి. దీని గుండా ఒక్కో నౌక వెళ్లడానికి అత్యంత ఇరుకైన మార్గాలు కూడా ఉన్నాయి. ఇక హార్ముజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్ను గల్ఫ్ ఆఫ్ ఒమాన్తో కలుపుతుంది. ఇది సుమారు 33 కిలోమీటర్ల వెడల్పున్న సన్నని సముద్ర మార్గం. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20% ఈ మార్గం ద్వారానే సాగుతుంది. ఈ మార్గం గుండా సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, ఖతార్, బహ్రెయిన్, యుఏఈ, ఇరాన్ దేశాల ముడి చమురు, ఎల్పీజీ సరఫరా అవుతోంది. దీనిలో ఎక్కువ భాగం ఆసియా మార్కెట్లకు, ముఖ్యంగా చైనాకు వెళ్తుంది. యుద్ధం ఇలాగే కంటిన్యూ అయితే భారత్ సహా ఆసియా దేశాలకు చమురు కష్టాలు ఏర్పడనున్నాయి.